నార్మల్గా ఇలా వేసుకుందామని చెప్పేసి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేశాను. బట్ ఎందుకో నాకు నచ్చక సో దీని మీద ఇలా వర్క్ వేసాను అనమాట. కుట్టిన బ్లౌజ్ మీద ఇలా వర్క్ వేసాను. చాలా బాగుంది లుక్ అయితే. సో డిజైన్ బ్లౌజ్ లాగా అనిపించింది అనమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మీదనే కుట్టాను అనమాట. కుట్టిన బ్లౌజ్ మీద వర్క్ వేశాను. సో యాక్చువల్గా నేను నార్మల్గా వేసుకుందామని ఇలా నేను బోట్ నెక్ పెట్టి 2 లేయర్స్ కట్ వర్క్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. సో ఇలా నేను డ్రాప్ షేప్ బ్యాక్లో డ్రాప్ షేప్ పెట్టి ఇలా హ్యాండ్కి 2 లేయర్స్ వచ్చే విధంగా కట్ వర్క్స్తో స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో నార్మల్గా వేసుకుందామని అలా నేను స్టిచ్ చేసుకున్నాను. బట్ నాకు ఎందుకో ఇలా నార్మల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా బ్లౌజ్ కుట్టిన బ్లౌజ్ పైన వర్క్ వేశాను. సో చాలా బాగుంటుంది. ఇలా మీకు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకొని కనుక మీరు డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ ఓపెన్ పెట్టాను. అలాగే బోట్ నెక్తో కట్ వర్క్ పెట్టాను అనమాట. దీనికి వర్క్ చేద్దామని ఇలా మొనాలిసా బీడ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాను. అలాగే షుగర్ బీడ్స్, అలాగే శారీ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. సో ఈ బీడ్స్కి వచ్చేసి హ్యాంగ్ చేసే విధంగా ఇచ్చారు. బట్ నాకైతే అలా కుడితే బాగుంటుందని చెప్పేసి ఇలా కట్ చేస్తున్నాను అనమాట. తీసి కుడితే బాగుంటుందని చెప్పేసి ఇవైతే కట్ చేసేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఉన్న లేయర్కి ఈ బీడ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఈ బీడ్ వచ్చేసి నేను సేమ్ కలర్ తీసుకున్నాను. నాకు ఆపోజిట్ గ్రీన్ కలర్ అంతా బాగా మ్యాచ్ అవ్వలేదు అనమాట, దొరకలేదు. సో అందుకే నేను బ్లౌజ్ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక వైట్ పర్ల్ వేసేసి తర్వాత ఇలా స్టిచ్ చేశాను అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఇలా ఈ థ్రెడ్కి బీడ్స్ ఎక్కించుకొని తర్వాత ఈ ఒక బీడ్ వదిలిపెట్టేసి రివర్స్ థ్రెడ్ తీసేయాలన్నమాట. సో చూసారు కదా, వీడియో చూస్తే అర్థమవుతుంది. సో ఇలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనకి నాట్స్ వేస్తే కదలకుండా ఉంటే కొంచెం ఫ్రీగా ఉండేట్టు ఇలా ఉండాలన్నమాట. మరీ టైట్గా లాగకుండా ఉండొద్దు, టైట్గా అయితే లాగొద్దు. ఫ్రీగా ఉండే విధంగా అయితే, ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అన్ని హ్యాండ్స్కి ఇలా మొత్తం పై లేయర్కే వేసాను అనమాట. ఇలా బీడ్స్ అన్ని, మోనాలిసా బీడ్స్ అన్ని. నెక్స్ట్ బ్యాక్ సైడ్ డ్రాప్ షేప్ పెట్టాను చెప్పాను కదా. సో దానికి కూడా నేను బీడ్స్ వేస్తున్నాను అనమాట. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి నేను ఇలా బీడ్స్ వేస్తున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. టైట్గా వేస్తే అవి ఫ్రీగా మూవ్ కాకుండా అలా నిలబడి ఉంటాయి అన్నమాట. సో ఇలా అన్ని బీడ్స్ అన్ని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఈ బీడ్స్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. నాకు బయట కరెక్ట్గా దొరకలేదు. సో నేను ఆన్లైన్లో ఈ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది అనమాట. మామూలు బ్లౌజ్కి ఇలా స్టిచ్ చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది లుక్ అనేది. చూసారు కదా, అన్ని బీడ్స్ ఇలా స్టిచ్ చేశాను. చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా శారీ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఆ థ్రెడ్ తోటి నేను ఇలా దీనిపైన చిన్న చిన్న నాట్ స్టిచ్ ఉంటుంది కదా, ముడి కుట్టు, అది వేస్తున్నాను అనమాట. సో అక్కడక్కడ ఫ్లవర్ ఉంది కదా, వేస్తున్నాను. సో ఇంకా ఈ నేను వేసే ఫ్యాబ్రిక్ కింది లేయర్ వచ్చేసి వేరే శారీ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. 2 లేయర్స్ కట్ వర్క్ పెట్టాను కదా, అది ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే సెల్ఫ్గా ఉండాలని చెప్పేసి బ్లౌజ్ పీసే పెట్టేశాను. సో అలా ఇలా నాట్ బ్యాక్ సైడ్ 2 నాట్స్ వేసుకుంటే లాక్ అయిపోతుంది. ఇలా మొత్తం హ్యాండ్ తర్వాత ఇలా నెక్కి కూడా నేను కట్ వర్క్ ఉండే కరువు కాడ నేను చిన్న చిన్న నాట్స్ అయితే వేసాను అనమాట, సేమ్ థ్రెడ్ తోటి. చూసారు కదా, ఇలా అన్నీ స్టిచ్ చేశాను. నెక్స్ట్ దీని తర్వాత మనము నాకు దీనికి మ్యాచ్ అయ్యే కుందన్స్ గోల్డ్ కాబట్టి గోల్డ్ షుగర్ బీడ్స్ అయితే కుడుతున్నాను అనమాట. అక్కడొకటి ఇట్లా నాట్ వేస్తున్నాను. మామూలుగా కుడితే ఊడిపోతాయి కాబట్టి ఇలా డైరెక్ట్గా నార్మల్గా కుట్టకుండా ఇలా ఒక్కొక్కటి టాకా వేసుకుంటా కుట్టాలన్నమాట. సో మొత్తం బీడ్స్ అయితే కుట్టాను. సో చాలా బాగుంది. నేను నార్మల్గా వేసుకుందామని చెప్పి స్టిచ్ చేశాను. బట్ నాకు ఎందుకో ఇలా కుట్టితే బాగుంటుందని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను అనమాట. సో బొటిక్ స్టైల్లో చాలా చాలా బాగుంది. ఇదే మనకు బొటిక్లో చేసుకుంటే చాలా కాస్ట్ అయితే తీసుకుంటారనమాట. సో వేసుకుంటే సూపర్ అనమాట. సూపర్గా అయితే అనిపించింది నాకు. ఇలా బోట్ నెక్ కూడా అక్కడక్కడ 2 బీడ్స్ అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. చూసారు కదా ఇలా. సో మొత్తము దీనికైతే ఇలానే సెట్ అవుతుంది. కొంచెం ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా కొంచెం స్టిచ్చింగ్ చేసుకున్నా బాగుంటుందన్నమాట. సో ఇలా ఒక లేయర్కి ఇలా బీడ్స్ హ్యాంగింగ్ చేసి తర్వాత కింద వర్క్ చేశాను అనమాట. చాలా బాగుంది.
మీకు స్టిచ్చింగ్ వచ్చుంటే కనుక ఇలా మీరే స్టిచ్చింగ్ చేసుకొని బ్లౌజ్కి ఇలా వర్క్ వేసుకోండి. లేదు మీకు స్టిచ్చింగ్ రాదు అనుకుంటే మీకు తెలిసిన టైలర్స్కి ఇచ్చినా కూడా కట్ వర్క్ అంటే సేమ్ పెడతారనమాట. ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించుకొని మరీ వర్క్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. సో ఇదన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొక వీడియోతో మేము ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.